నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక స్టాంపు నాణ్యం ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ పవిత్రమైన గ్రంథం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజేంద్ర సింగ్ షెకావత్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్న పవన్. తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగానికి సంబంధించి 2 పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రత్యేక స్టాంపు, నాణ్యం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. కాగా వేడుకల్లో ప్రసంగించిన రాష్ట్రపతి మహిళా రిజర్వేషన్లపై ప్రస్తావించారు. రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన 15 మంది నారీమణుల సేవలను స్మరించుకున్నారు. बहुत बहुत धन्यवाद। अब मेरा आपसे पुनः अनुरोध कि हमारे संविधान की ऐतिहासिक यात्रा और उसकी गौरवशाली विरासत को चिरस्थायी करने के लिए आज एक विशेष डाक टिकट का विमोचन करने की कृपा करें। यह डाक टिकट संविधान की उन मूल भावनाओं का प्रतीक होगा जो भारत को एकजुट करती है और हमें आगे बढ़ने का मार्ग दिखाती है। ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్తో ఆయన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రాజేంద్ర సింగ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. గతంలో ఆయన జలశక్తి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతగానో సహకరించారని తెలిపారు. ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 7 పాయింట్ ప్రపోజల్ మేము పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద. సో వాటన్నిటికైనా సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయమని ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పారు. మీరు టూరిజం మీద కూడా చాలా ఏపీలో
టూరిజం హబ్గా మార్చబోతున్నామని చెప్పి దానికి సంబంధించి కూడా దాంట్లో భాగంగానే ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయండి ప్రాసెస్, ఆల్ ద సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్ అండి. థ్యాంక్ యూ. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో ఆమోదించిన రోజుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాసిన రాజ్యాంగం మనదని, రాజ్యాంగం అమలు చేసి 75 సంవత్సరాలు అయినా సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవంతో పాటు జనవరి 26ను జరుపుకుంటున్నామని, అయితే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా పాటించాలని అన్నారు. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ పవిత్రమైన గ్రంథం ఇది అని పేర్కొన్నారు. ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఏ విధంగా ఆర్థికంగా ముందు తీసుకురావాలని, రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక పక్క ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని, ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని, వ్యక్తి గౌరవాన్ని, జాతీయతను మరియు అఖండతను తప్పక సంరక్షించాలని ప్రియాంబుల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని 299 మంది రాసుకుంటున్నామని కాదు, భారతదేశ పౌరులుగా మన అందరం రాసుకుంటున్నామనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు. అందుకే అంబేద్కర్ గారు ఎన్నోసార్లు ఆ రోజు రాశాడు ఓపెన్ గా కూడా, ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది. అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచివారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు. అంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం, ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం. మీరు ఐఏఎస్ కావచ్చు, కొంతమంది రిజర్వేషన్ లో కావచ్చు, మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాం. ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తా ఉంది. కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓట్ అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్. ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు. పేదవాళ్లకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి. కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి డబ్బులుండే వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే బలహీనులు, బలవంతులు అందరికీ ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు. ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్ కుంది. అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నేతలు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదానికి తాము కొన్ని ప్రాజెక్టులు కట్టబెట్టినట్లు ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారన్నారు. సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అదాని కొన్ని ప్రతిపాదనలను తమ ముందుకు తీసుకువస్తే నాటి సీఎం కేసీఆర్ తిరస్కరించారన్నారు. అదానికి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే రేవంత్ రెడ్డి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారని ఆరోపించారు. చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని, ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రి చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారు, ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు 48 మంది పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు, ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాల రాజ్యాంగం విలువేంటో గత 5 ఏళ్లలోనే తెలిసిందని మంత్రి లోకేష్ అన్నారు. సచివాలయంలో నిర్వహించిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో లోకేష్ పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధిపై ఉందని, దానిని అధికారులు సరిగ్గా పాటించకపోవడం వల్లే గత 5 ఏళ్లలో ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని లోకేష్ గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలు పెంచే కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా భారత రాజ్యాంగాన్ని అందించనున్నట్లు తెలిపారు. అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రోప్రియేట్కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీ, స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నాం సార్. దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారకులైన మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారి గురించి కూడా దీంట్లో చాలా చెప్పాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఒక మాటలో చెప్పాలంటే చదువు పైన బాగా శ్రద్ధ పెడుతున్నాం, మార్కుల మీద పెట్టిన శ్రద్ధ, రెస్పాన్సిబిలిటీ, సివిక్ అవేర్నెస్ మీద మనం పట్టలేకపోతున్నాం. దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలకి అర్థే విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని, పజిల్స్, క్విజెస్ ఇవన్నీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా రోల్ మోడల్స్ మన గాంధీ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, సర్దార్ పటేల్ గారు కానివ్వండి, మౌలానా ఆజాద్ గారు కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, వాళ్ళ గురించి రోల్ మోడల్ సింపుల్ ప్రొఫైల్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం సార్. దాంట్లో భాగంగా ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం. కాన్స్టిట్యూషనల్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒక పక్కన, ఎడ్యుకేటర్స్ ఇంకో పక్కన, చిల్డ్రన్ లిటరేచర్ ఆథర్స్, ఇలస్ట్రేటర్స్, విజువల్ డిజైనర్స్, సోషల్ సైంటిస్ట్, సివిక్ ఎడ్యుకేటర్స్, పాలసీ మేకర్స్, ప్రజాప్రతినిధులు, చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్స్. సో వీళ్ళందరినీ ఒక కమిటీగా తీసుకొచ్చి ఒక కాంపిటీషన్ మార్గంలోనే ఈ బుక్ రూపొందించాలనేది మీ ఆదేశాల మేరకు మేము విద్యాశాఖలో చేస్తాం జరుగుతుంది సార్. ఇది వచ్చే సంవత్సరం నుంచి
పిల్లలందరికీ అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది స్కూల్ కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తూ టీచర్కి అవసరమైన ట్రైనింగ్ కూడా అందించి పెద్ద ఎత్తున వైడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేద్దామని సార్. పబ్లిక్ లైబ్రరీస్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళు కూడా అందుబాటు తీసుకొచ్చే విధంగా చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ, ప్రస్తుత కాలంలో చదువు అంటేనే కొందరు కష్టంగా ఫీల్ అవుతుంటారు. 1-2 డిగ్రీలు పొందేందుకే నానా కష్టాలు పడుతుంటారు. కానీ తూగో జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వైద్యుడు రామారెడ్డి ఏకంగా 50 కోర్సులు పూర్తి చేశాడు. ఇందులో పీజీలు, డిగ్రీలు, డిప్లొమా, సర్టిఫికెట్లు కోర్సులు ఉన్నాయి. తాజాగా 13 కోర్సులు పూర్తి చేశారు. ఇందులో 6 కోర్సుల్లో టాపర్గా నిలిచారు. తనకు చదువంటే చాలా ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఉన్నటువంటి వృత్తి ఒక ఎత్తు అయితే ప్రవృత్తి ఇంకొక ఎత్తు. వృత్తిపరంగా నేను మీకు తెలుసు, ఒక డాక్టర్గా, ఒక సైకియాట్రిస్ట్గా గత 44 సంవత్సరాలుగా ఇక్కడ మహంస హాస్పిటల్ నడుపుకుంటూ ఇప్పటికి 1,46,000 మంది సైకియాట్రీ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. 1,46,000 కొత్త కేసులు అనమాట. అంటే పాత కేసులు కలుపుకుంటే దానికి 10 రెట్లు అనమాట. ఆ విధంగా ఒక పక్క నడుస్తుంది. కొంతమంది అంటుంటారు, ఏంటి చదువులు ఈ ప్రాక్టీస్ మానేశారా అని చెప్పేసి. ప్రాక్టీస్ నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదని కూడా మీకు తెలుసు. ప్రాక్టీస్లో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి డాక్టర్ జీసీరావు నేషనల్ అవార్డు దగ్గర నుంచి సైకాట్రిక్ సొసైటీలో ఉండేటటువంటి హైయెస్ట్. రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడవడం లేదని చంద్రబాబు, లోకేష్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్లను జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని అంబేద్కర్ను విన్నవించినట్లు తెలిపారు. ఎంపీటీసీలో, స్థానిక సంస్థల్లో కానీ, జడ్పీ చైర్మన్లో కానీ, మున్సిపల్ చైర్మన్లో, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అవకాశాలు కల్పించి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచాడనేది వాస్తవం. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు భారత రాజ్యాంగం నడవట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈరోజు ఒక్కసారి సబ్ జైల్స్ వెళ్ళి చూడండి. ఆ జైల్లో 80% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు జైల్లో నిండిపోయిందంటే దానికి కారణం ఈ లోకేష్ యొక్క రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఈరోజు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని ఈరోజు అంబేద్కర్ గారికి విన్నవించుకుంటున్నాం. మేము ఆయన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడిపించే కార్యక్రమానికి విముక్తి పలకాలని చెప్పి ఈరోజు నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఒకసారి ఈరోజు పేపర్లో చూస్తే విశాఖపట్నం సెంట్రల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్తీక కర్షక రైతాంగ విధానాలను నిరసిస్తూ మంగళవారం గుంటూరు నగరంలో వామపక్షాలు, ప్రజా సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల భారాన్ని మోపి సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ రైతులకు చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా, కార్మికులకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రోజున కథం దొక్కి పెద్ద ఎత్తున ఈ గుంటూరు నగరంలో కూడా జిల్లా స్థాయి భారీ ప్రదర్శన నిర్వహించి, సభను కూడా నిర్వహించి నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకోవాలని, 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేసుకోవాలని, అలాగే విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజలపై మోపేటటువంటి భారాల్ని ఆపేయాలని, అలాగే విద్యుత్ సౌకర్యాలు ప్రజలందరికీ కల్పించాలని, విశాఖ ఉక్కు ఆందోళన హక్కని జరిగినటువంటి ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కు ఆందోళన హక్కని వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించరాదని ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ సందర్భంగా మోడీ ప్రభుత్వం పైన కార్మికులు, రైతులు, ప్రజా సంఘాలు తమ యొక్క గర్జన వినిపించడం అనేది జరిగింది. భవిష్యత్తులో నరేంద్ర మోడీ హఠావా అంటూ మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తా ఉంది.
విశాఖ ఉక్కు ప్లాంట్ను పూర్తిగా దివాలా తీయించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ధ్వజమెత్తారు. నెల్లూరు సిపిఎం కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్త నవీన్ మిట్టల్ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారని, పక్కనే ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ కాపాడుకోకుండా అనకాపల్లిలో పెట్టి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. మిట్టల్ కంపెనీ వాళ్ళు అనకాపల్లి జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ రావడం మంచిదే, కానీ అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడం ఏమిటి? పక్కనే స్టీల్ ప్లాంట్ ఉంది, అది నడిపించడం లేదు. దాన్ని పూర్తిగా దివాళా వేయించేసి ఆ స్టీల్ ప్లాంట్ని అక్కడికి అప్పచెప్పడం, అది మూసేయడానికి అక్కడ కుట్ర పూర్తిగా ఇక్కడ పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో పెట్టదలుచుకుంటే వెనకబడిన రాయలసీమలో పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. ఇనప ఖనిజం కూడా దగ్గరలో ఉంది బళ్ళారి ఆ ప్రాంతంలో. లేదా వెనకబడిన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా అంటే రామాయపట్నం ఓడరేవు దగ్గర పెట్టండి. ఓడరేవుకి ఉపయోగం, డెవలప్మెంట్కి ఉపయోగం స్టీల్ ప్లాంట్. ఇది చేయకుండా అక్కడ పెట్టడం అనేది స్టీల్ ప్లాంట్ కోసం కాదు, అసలు విశాఖ ఉక్కుని నాశనం చేయడానికి కోసం పెడుతుందని చెప్పాను. అందుకని చంద్రబాబు ఈ మిట్టల్ని అన్ని సౌకర్యాలు ఇవ్వండి, రామాయపట్నం దగ్గర పెట్టమండి, రాయలసీమలో పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రకంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధికి కూడా ఒకవైపునేమో విశాఖ ఉక్కు ఉండాల్సిన మేము రక్షిస్తామని ప్రకటనలు చేస్తూ మీరు తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అక్కడ పెట్టడం అని చెప్పేసి అనుమతించడానికి అది కూడా ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. రాగల 24 గంటలు తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు ఏపీ దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎన్డీఏఎంఏ తెలిపింది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో మత్స్యకారులు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి అభివృద్ధిపై ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నివాసం అంటూ ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నివాసం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు, విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున అర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునేదానికి అవకాశం కల్పించబోతున్నారు. ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు 2.5 లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్జీసీ కింద 30,000 అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి, ఎవరికైతే అవసరం ఉండి, ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల అభ్యున్నతి కోసం, పేదల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది, పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు. అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా, కావలికి సేవకుడిగా మీకు ఎల్లవేళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానీకాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.